దర్శన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అను పురాణ వాక్యమును అనుసరించి మన రాయచోటి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి లక్ష్మి మొదలైనటువంటి ఆ యొక్క శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహముతో స్వామివారు ఇక్కడికి ఏం చేసి ఉన్నారు. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయమునందు ఈరోజు వైకుంఠ ఏకాదశి అను పర్వదినమును పురస్కరించుకొని ముందుగా పొద్దున్నే 4:50 సుప్రభాత సేవ, అటు పిమ్మట స్వామివారికి అభిషేక తిరుమంజనము, అటు పిమ్మట ఆ యొక్క స్వామివారిని పరిమళ పత్ర పుష్పాలతో అర్చన చేసి ఆ యొక్క స్వామివారిని దేదీప్యమానముగా ఆ యొక్క విగ్రహముకు అలంకారమును అన్ని కూడా స్వామివారికి సమర్పించుకుని అటు పిమ్మట 7:30 విగ్రహములకు సంవత్సర విధానమైనటువంటి సకల విధాలైనటువంటి దోషములు తొలగిపోయి ఆ యొక్క స్వామి అనుగ్రహం మనకందరికీ కూడా నొసగాలి అనేటువంటి సత్సంకల్పము చేత స్వామివారికి అభిషేక మహాశ్రవణ తిరుమంచనము అనేటువంటి వరకు కూడా నిర్వహించుకుంటున్నాము. అటు పిమ్మట ఆ యొక్క స్వామివారికి గణపతి, రుద్ర, నవగ్రహ, సుదర్శన ఇత్యాది హవనముల చేత ఆ యొక్క హవనము అనేది ఇంతవరకు కూడా జరుపుకోవడం జరుగుతోంది. 10:20 ఆ యొక్క శ్రీదేవి భూదేవి సమేతముగా ఆ యొక్క శ్రీనివాస పరబ్రహ్మకు తిరుకళ్యాణ మహోత్సవము అనేది జరిపించుకుంటూ ఉన్నాము. కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క రోజు స్వామివారిని దర్శించి, ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి చాలా విశేషమైనటువంటి విధానం మన శాస్త్రంలో చెప్పబడింది. ఎందుకంటే సంవత్సరం మొత్తములో కూడా 23 ఏకాదశులు వస్తాయి. ఆ యొక్క 23 ఏకాదశులు కూడా ఉపవాసము ఉండి, నక్తము అంటారు, ఉపవాసం ఉండి స్వామిని దర్శిస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో, ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు స్వామి నామస్మరణ చేసినా, స్వామిని దర్శించినా అటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలితములు కలుగుతాయి. కావున భక్తాదులందరూ కూడా ఈరోజు మీకు దగ్గర ఉండేటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయమునకు వెళ్ళి స్వామిని దర్శించి స్వామి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము.